5 లక్షలు ఎంతమంది కావాలి? రెడీ? Hi everyone, this is Tirupati Tandra. I'm a motivational speaker and a trainer. And welcome back to ever inspiring channel, Inspire Soft Skills. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కమెంట్ చేస్తూ, ఈ వీడియో నచ్చిన వాళ్ళకి షేర్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి లవ్తో, సపోర్ట్తో మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలుసు, తెలుగులోనే మొట్టమొదటిసారిగా డైరెక్ట్ సెల్లింగ్ మాస్టరీ అనే ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో A to Z స్కిల్స్తో మీ అందరికీ డైరెక్ట్ సెల్లింగ్ మీద సిలబస్ ప్రిపేర్ చేసేసి ఆ సిలబస్ మీకు అందించడం కోసం ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో యాప్లో 2 కోర్సుని మేము లాంచ్ చేసాం. నెంబర్ 1 కోర్స్ వచ్చేసి కంప్లీట్గా యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియో అందులో పొందుపరచడం జరిగింది. అందులో వితౌట్ ఎనీ యాడ్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. దానికి కేవలం 365 రూపీస్ మాత్రమే 12 months వ్యాలిడిటీతో మీకు అందించడం జరుగుతుంది. అండ్ అలాగే నెంబర్ 2 కోర్స్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ మాస్టరీ అనే కంప్లీట్గా A to Z స్కిల్స్తో ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని కంటెంట్తో, ఎక్స్క్లూజివ్ కంటెంట్తో అందులో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కంప్లీట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తామో అప్పుడు దాని కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు నామినల్ కాస్ట్ కేవలం 999 మాత్రమే మీ దగ్గర నుంచి మేము వసూలు చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే ఈ కోర్సులో కంప్లీట్ వీడియోస్ అప్లోడ్ అవుతాయో ఆ కాస్ట్ వచ్చేసి 399గా పెంచడం జరుగుతుంది. సో మరి వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కానీ మీరు ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సుని పర్చేజ్ చేసి మీరు సెలెక్ట్ చేస్తున్న కంపెనీలో మీరు నెంబర్ 1 అవుతారని ఆశిస్తున్నాను. రైట్, మరి మనం వీడియోలోకి వెళ్తే, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనగానే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. కారణం ఏంటి అంటే 95 మంది పర్సన్స్ ఫెయిల్ అవుతుంటారు దీంట్లో, 100 మంది జాయిన్ అయితే. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. మీకు చాలా వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ మొబైల్ యాప్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ కారణాల వల్ల వాళ్ళ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల మిగతా 5% పీపుల్కి ఇది నెగిటివ్గా అనిపిస్తుంటుంది. చాలామంది అంటుంటారు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్కి ఫ్యూచర్ ఉందా, అసలు నెట్వర్క్ మార్కెటింగ్కి లీగాలిటీ ఉందా అని చెప్పేసి చాలామంది అంటుంటారు. సో దీనన్నిటికీ మీకు ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను. సో ఈజ్ దేర్ ఎనీ ఫ్యూచర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్? అసలు నెట్వర్క్ మార్కెటింగ్కి ఫ్యూచర్ ఉందా? నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని కెరీర్గా ఎంచుకున్న మీ అందరికీ పెద్ద గుడ్ న్యూస్. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ని కెరీర్గా ఎంచుకోబోతున్నారో వాళ్ళకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఏంటో తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్ని లీగలైజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు సార్ సెంట్రల్ గవర్నమెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లీగలైజ్ చేసింది అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 9th September 2016లోనే రామ్ విలాస్ పాస్వాన్ గారు ఒక 5 సంవత్సరాలు ఒక కమిటీ వేసేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి ఆ కమిటీ తేల్చేసిన తర్వాత 9th September 2016లో గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అయితే అప్పుడు ఆ గైడ్లైన్స్లో ఏం చెప్పారంటే, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ప్రోడక్ట్ని నెట్వర్క్ ద్వారా అమ్మొచ్చు, అయితే కింద ఎవరిని కూడా జాయిన్ చేయొద్దు అని ఆ చట్టంలో పొందుపరిచింది. అయితే 2023 గెజిట్ పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. ఇందులో నెట్వర్క్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ మీరు వర్క్ చేయొచ్చు, అంటే మీరు ఇతరులని జాయిన్ చేసి కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి గెజిట్లో పొందుపరిచింది. ఫ్యూచర్లో IRDA, ట్రాయ్, RBI లాగా దీనికి కూడా ఒక అటానమస్ బాడీ రాబోతుంది. సో అప్పటి వరకు ఆ లోపు మీరు ఎవరైతే దీన్ని కెరీర్గా ఎంచుకుంటారో మీరు అద్భుతంగా మంచి అర్నింగ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఇప్పుడు గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. దేనికి అంటే కేవలం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలకు మాత్రమే. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో దేనికి పడితే దానికి కాదు. ఇది గెజెట్ వచ్చింది కాబట్టి ఇది మాకు లీగల్ అయింది అని చెప్పేసి మీకు మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, పిరమిడ్ కంపెనీ స్కీమ్స్లో మీరు జాయిన్ అయితే కనుక మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఇక్కడ మీకేం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇది ఇంత గుడ్ న్యూస్ చెప్తూ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ మీద, ఇది మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో అకార్డింగ్ టు సెన్సస్ 2011, మీకు ఇది క్లారిటీ రావాలంటే 2011 సెన్సస్ మీకు క్లారిటీ రావాలి. ఎవ్రీ ఇయర్ అబౌట్ 98.6 million పీపుల్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా.
ప్రతి సంవత్సరము 98.6 మిలియన్స్ పీపుల్ డిగ్రీ పట్టుకొని సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారట. అంటే మన యంగ్స్టర్స్ 69 ఆర్ 70% యంగ్స్టర్స్ ఉన్న దేశం మంది. సో అందులో ప్రతి ఇయర్ దాదాపు 1 కోటి మంది బయటకు వస్తున్నారట డిగ్రీ పట్టుకొని. సో వాళ్ళందరికీ మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా లేదా ప్రతి గవర్నమెంట్ మరి కల్పించగలుగుతుందా అని చూస్తే ఫ్రమ్ లాస్ట్ 8 years సెంట్రల్ గవర్నమెంట్ గేవ్ 7.22 lakhs గౌట్ జాబ్స్, 20 crore అప్లికేషన్స్ రిసీవ్డ్. 22 కోట్ల అప్లికేషన్స్ తీసుకుంటే అందులో 7.22 lakhs గౌట్ జాబ్స్ మాత్రమే ఇచ్చిందట. ఇప్పుడు చెప్పండి మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఏ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది? మీరు సీఎం అయితే, మీరు పిఎం అయితే ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఇవ్వగలుగుతారా? బై 2030 ఆల్ జాబ్స్ విల్ గో ఇంటూ ఆటో పైలట్ మోడ్. 2030 నాటికి జాబ్స్ అన్నీ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు అనంటే మీకు టోటల్ జాబ్స్ అన్నీ కంప్యూటర్ దొంగిలించేస్తాయి. 1000 మంది చేసే ఉద్యోగాలు ఒక కంప్యూటర్ చేస్తుంది. అప్పుడు మరి ఉద్యోగాలు ఎక్కడుంటాయి? మనకు టెక్నాలజీ బాగా పెరుగుతుంది అని అనుకుంటే మనకి మనుషులకి, ముఖ్యంగా మనం అట్లట్లా మామూలు చదువుకున్న వ్యక్తులకి రేపు ఉద్యోగాలు ఉంటాయా లేదా అనేది మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. అంటే 2030 నాటికి ఉద్యోగాలు ఉంటాయా అంటే కంప్యూటర్లే ఉద్యోగాలు చేస్తాయి. ప్రతి సంవత్సరం 1 కోటి మంది గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా మిగిలిపోయే అవకాశం ఉంది యువశక్తిని కనుక వాడుకోకపోతే. ఆ యువశక్తిని వాడుకోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారనమాట. కమిటీ వేసి దేశ విదేశాలలో ఒక సర్వే చేశారు. సో అక్కడ ఎట్లా చేస్తున్నారని చూస్తే యుఎస్ఏలో 2 లక్షల కోట్ల టర్నోవర్లో అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కువగా నడుస్తుంది. డెవలప్డ్ కంట్రీ చూసినట్లయితే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. మరి దాన్నే మనం కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇక్కడ దీనికి కార్యరూపం దాల్చింది. అట్లా 2016 నుంచి స్ట్రగుల్ చేస్తే 2023 ఒక గెజెట్ చేసింది. సో ఇప్పుడు మనకు దీన్ని లీగలైజ్ అని చెప్పొచ్చు అనమాట. డైరెక్ట్ సెల్లింగ్కి ఎందుకు లీగలైజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే ఈ 5 కారణాలు చూడొచ్చు. సో నెంబర్ 1 స్కిల్ ఇండియా. ఇండియా స్కిల్ ఇండియా అవ్వాలంటే తప్పకుండా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ అసోసియేట్కి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్కి ఫ్రీగా 18 రకాల స్కిల్స్ ఇస్తుంది. తద్వారా అందరూ స్కిల్ అవుతారు. కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఇండియా కూడా స్కిల్ అవుతుందన్న ఉద్దేశంతో. అండ్ నెంబర్ 2 మేక్ ఇన్ ఇండియా. ఇండియాలోనే పరిశ్రమలు పెట్టాలి, ఇండియాలోనే తయారవ్వాలి, ఇండియాలోనే. తద్వారా యువతకి పారిశ్రామికవేత్తలు అవుతారు, తద్వారా యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. సో మీకు తెలుసా డైరెక్ట్ సెల్లింగ్ సర్వే WFDSA వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ సర్వే ఏం చెప్తుందనంటే మగవాళ్ళ కంటే డైరెక్ట్ సెల్లింగ్లో 75% ఆడవాళ్ళు ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు. అలాగా వరల్డ్ వైడ్గా. అట్లాగే ఇండియాలో కూడా చూసినట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అని చెప్పేసి ఉద్దేశంతో. అండ్ డిజిటల్ ఇండియాగా మారడానికి డైరెక్ట్ సెల్లింగ్ హెల్ప్ చేస్తుందని, అలాగే స్టార్టప్ ఇండియా డెవలప్ అవ్వాలంటే అది డైరెక్ట్ సెల్లింగ్తోనే అవుతుందన్న ఉద్దేశంతో. ఎందుకు అని అంటే మిగతా పారిశ్రామికవేత్తలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించకపోవచ్చు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ తప్పకుండా మీకు ఎలాంటి ఎగవేత లేకుండా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలుగుతాయి. భారత పౌరుడు ఎవరు అని అంటే అది డైరెక్ట్ సెల్లరే అనే రోజులు రాబోతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ని ఎందుకు లీగలైజ్ చేసింది అని అంటే ఈ 5 కారణాలు చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ వాటా ఎక్కువగా. సో 1886లో యుఎస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయితే అక్కడ 2 లక్షల కోట్ల టర్నోవర్లో ఉంది. అలాగే జపాన్ చూసినట్లయితే 1,47,000, అలాగే చైనా చూస్తే 1,30,000, బ్రెజిల్ చూసినట్లయితే 94,000. సో మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ చూసినట్లయితే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల అక్కడ డెవలప్ అయ్యాయని చెప్పేసి సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం. మరి అలాగే మన ఇండియా చూస్తే 7,475 కోట్లు. సో ఎంత మైనారిటీ చూడండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మనం కనుక డెవలప్ చేసినట్లయితే యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి, తద్వారా ఇండియా డెవలప్ అవుతుంది. 7,000 కోట్ల టర్నోవర్ని మనం అమాంతం పెంచగలిగితే ఇండియా డెవలప్ అవుతుంది. అది మెయిన్ ఉద్దేశం అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యువతకి ఉపాధి అవకాశాలు ఇస్తుంది, అలాగే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. సో ఇది 7,500 కోట్ల టర్నోవర్లో ఉన్న ఈ ఇండస్ట్రీ త్వరలో
2025 నాటికి 64,500 కోట్ల టర్నోవర్ చేయబోతుందట. ఎంత చూడండి, అంటే ఎక్కడ 7,000 కోట్లు, ఎక్కడ 64,000 కోట్లు. ఇది ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ అనమాట. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ని ఉపాధి అవకాశంగా సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి. యుఎస్లో 20% బిలియనీర్ ట్రిలియనీర్ తీసుకున్నట్లయితే అక్కడ 5% డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు భారతదేశము యుఎస్లో 2 లక్షల కోట్ల టర్నోవర్లో ఉంది అక్కడ. అంటే వాళ్ళ టర్నోవర్ చూసినట్లయితే యుఎస్ పాపులేషన్ 32.95 crores, యుఎస్ డైరెక్ట్ సెల్లింగ్ టర్నోవర్ 2,80,000 రూపీస్. వాళ్ళ పాపులేషన్ ఏమో 32.9 crores, మరి అక్కడ టర్నోవర్ ఏమో 2 లక్షల కోట్లు. వాళ్ళ పాపులేషన్ కంటే ఎక్కువగా ఉంది. చూసారు కదా అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ వాటా ఎలాగో. మన ఇండియా చూసినట్లయితే 130 కోట్ల జనాభా మనము, ఇక్కడ మాత్రం 21,000 crores మాత్రమే ఉంది. హ్యూజ్ పొటెన్షియల్, ఇండియాలో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే 21,000 crores మాత్రమే. ఇది 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతుంది 2025 నాటికి. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్కి ఫ్యూచర్ ఉందా లేదా? సో డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఒక మంచి కంపెనీ చూసుకొని జాయిన్ అవ్వచ్చా లేదా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో వన్ థింగ్ వీ నీడ్ టు రియలైజ్ దాట్ డైరెక్ట్ సెల్లింగ్ డస్ నాట్ మీన్ ఈజీ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి సూచన ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే దయచేసి ఈజీ మనీ కాదు, ఇలా వచ్చి అలా సంపాదించుకునేది కాదన్న విషయం మీరు జాయిన్ అయ్యే ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది గంజాయి వ్యాపారం కాదు, ఇది దొంగ నోట్ల వ్యాపారం కాదు. ఇలా వచ్చి అలా సక్సెస్ అవ్వడానికి ఆ కంపెనీస్ వేరే ఉన్నాయి. 1,00,000 కట్టండి, 2 వ్యక్తులు జాయిన్ చేయండి, ఇంట్లో వండుకోండి, డబ్బులు వస్తాయి. దయచేసి అలాంటివి, దాన్ని చైన్ సిస్టమ్స్ అంటాం, పిరమిడ్ సెక్టర్స్ అంటాం, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటాం. దయచేసి వాటిలో మీరు జాయిన్ అవ్వద్దు. నేను చెప్పేది ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చాలామంది అనుకుంటారు ఇలా వచ్చి అలా సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళలాగా వీళ్ళలాగా. అలా కాదు, ఇది ఈజీ మనీ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ డస్ నాట్ మీన్ చీటింగ్ ఎవ్రీవన్. ఇలా వచ్చి అలా అందరినీ కుచ్చుటో పెట్టి పారిపోవచ్చు. ఇలా ఎవరైనా మనస్తత్వం ఉంటే దయచేసి ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోకండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అందరినీ మోసం చేసేది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ డస్ నాట్ మీన్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫ్యూ డేస్. ఏదో 4 రోజులు, 5 రోజులు, 6 నెలలు, 3 నెలలు చేసేది కాదు. ఇది ఒక కెరీర్గా సెలెక్ట్ చేసుకొని సక్సెస్ అయ్యేది, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేది. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సిస్టాన్ని కెరీర్గా ఎంచుకోండి తప్ప ఈజీ మనీ కోసమో ఇతరులను మనం మోసం చేయొచ్చు. కొన్ని రోజులు ఉంటే చాలా, అంతే. మనం లక్షలు సంపాదించుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇలా అవకాశాలు ఉంటే మనకు చైన్ సిస్టమ్స్. ఇక నుంచి వాళ్ళ పప్పులు ఉడకవు. ఇక 2 వ్యక్తులను జాయిన్ చేస్తా, ఇంట్లోకి పడుకుంటా, ఎలాంటి ప్రోడక్ట్ ఉండదు, ఏముండదు. ఒక యాప్ అంటాడు ఒకడు, యాప్ని చూస్తే డబ్బులు వస్తాయంటాడు ఒకడు. మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, లక్షల రూపాయలు సంపాదించవచ్చు అంటాడు ఒకడు. ఇలాంటి వేషాలు వేసే వాళ్ళకి ఇక నుంచి ఆటలు నడవవు. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలి, దానికి పేటెంట్స్ ఉండాలి, ఎన్నో అసెట్స్ ఉండాలి. ఎంతో ఉంటే తప్ప అది డైరెక్ట్ సెల్లింగ్ అనబడదు. సో మీకు ఎలాంటి ప్రోడక్ట్ లేకుండా మీరు కేవలం మనీని సర్క్యులేట్ చేస్తా అంటే ఇక నుంచి ఆటలు సాగవు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా తట్టా పుట్టా సర్దుకొని ఇక మీరు వెళ్ళిపోవాల్సిందే. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీన్స్ టు ట్రాన్స్ఫార్మ్ జీరో టు హీరో. ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా కన్వర్ట్ చేస్తూ కొన్ని వందల వేల మందికి జీవిత ఉపాధి అవకాశాలు ఇచ్చే గొప్ప ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే పబ్లిక్లో చిన్న చూపు ఉంది. కారణం ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్, ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఇలా వచ్చి అలా జాయిన్ అయితే డబ్బులు వస్తాయి? నో, ఇది పరిశ్రమ చేయాల్సిందే. ఒక బిజినెస్ లాగా దీన్ని డెవలప్ చేయాల్సిందే. మీకు తెలుసా, 600 కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్లో జాయిన్ అయిపోతే అందులో అన్ని పాజిటివ్ కంపెనీస్ కావు, కేవలం 17 మాత్రమే ఉన్నాయి. ఆ 17 కంపెనీస్కి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకేం క్లారిటీ ఇస్తున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇక లీగల్ అయింది.
చాలా జాగ్రత్తగా మీరు కెరీర్గా ఎంచుకోండి. మంచి కంపెనీ, మంచి అప్లైన్, మంచి ప్రోడక్ట్, మంచి ప్లాన్ మీరు ఎంచుకుంటే మీరు అద్భుతమైన సక్సెస్ తీసుకోవచ్చు. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఒక వ్యాపారంగా కన్సిడర్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే, ఈ వీడియో ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ 80,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇలాంటి ఛానల్ చాలామందికి యూస్ఫుల్ ఛానల్ అవ్వాలి కాబట్టి మీరు షేర్ చేస్తారని కోరుకుంటూ, తక్కువ టైంలోనే మనం 1 మిలియన్ క్రాస్ చేస్తాం. దానికి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ మీద ఫస్ట్ తెలుగులో మొట్టమొదటిసారిగా ఒక సిలబస్ ప్రిపేర్ చేసాం. అది ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్. మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, మీకు డిస్క్రిప్షన్లో కూడా మొబైల్ యాప్ దొరుకుతుంది. అందులో 2 కోర్సులు ఉన్నాయి. మీకు ఇష్టమైన కోర్సు పర్చేజ్ చేయండి, మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్. మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మా మొబైల్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.